నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరు ఛత్రపతి సంభాజీ నగర్ అని, ఉస్మానాబాద్ నగరాన్ని ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చారు. ఇట్లా పేరు మార్చితే కొంతమంది మహారాష్ట్ర హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇట్లా పేర్లు మార్చడం తప్పు, ఇలా పేర్లు మార్చడానికి వీల్లేదు, ఇట్లా పాత పేర్లే కంటిన్యూ అయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది, బాంబే హైకోర్టు, మహారాష్ట్ర. ఇట్లా పేర్లు మారిస్తే తప్పేంటి, ఏది అన్యాయంగా చేయలేదే, గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది అని చెప్పేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని డిస్మిస్ చేసింది బాంబే హైకోర్టు, ఇద్దరు జడ్జిల ధర్మాసనం. పాత పేర్లే కంటిన్యూ అవ్వాలి అని ఎక్కడా రూల్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తది, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు, వాళ్ళకి ప్రజలు తీర్పు ఇచ్చారు, వాళ్ళు న్యాయంగానే చేశారు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ డివిజన్ బెంచి ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని డిస్మిస్ చేస్తూ ఇట్లా కంటిన్యూ అవ్వడానికి లేదు, పాత పేర్లే కంటిన్యూ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పేసి ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఇట్లా మహారాష్ట్ర ప్రభుత్వము పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టినందువలన ఏది మార్పు రాదు, కోర్టు కూడా సపోర్ట్ చేసింది అని చెప్పడానికి ఈ విధంగా డిస్మిస్ అయిన ఆర్డరు మనందరికీ తెలుస్తోంది. థ్యాంక్ యూ.